హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింసామ్కి వచ్చిన. సింసామ్స్ అంటే మీకేంటో చెప్పాలా? ప్లే గ్రౌండ్ ఫస్ట్ ఆడుకున్నా. ఫస్ట్ టైం పోయినా. ఎప్పుడు అసలుకి పోలే మా ఊళ్ళో ఉంటారు. అది ఎందుకు ఆ కార్ నుంచి దిగుతున్నా అంటే అదే చిన్నపిల్లలకి పడతాయి, నాకేం పడతాయి. నేను వేరే ఆడుకుంటున్నా. మా తమ్ముడు నన్ను వెనకనే తిరుగుతుంది. హ్యాపీగా ఉన్నా. మీరు ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళినారా? నేను సండే వెళ్ళినా. ఇప్పుడు మంచిగా ఖుషిగా ఆడుకున్నా. మీరు ఎప్పుడన్నా వెళ్ళినారా? లేదా? మేమైతే వెళ్ళినాము. మీరు వెళ్ళిరా? టీచర్స్ తీసుకుపోయినా, మీ మమ్మీ డాడీ తీసుకుపోయినా? ఆగండి ఒకరిని మర్చిపోయినా. దాంట్లో సాక్సులు ఉంటాయి. సాక్సులు వేసుకొని నడవ. చెప్పులు కింది సాక్సులు ఉంటేనే రానిస్తారు. సాక్సులు లేకపోతే రానియరు. మళ్ళీ సాక్సులు వేసుకోకపోతే మీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చే వరకు టైం అయిపోతుంది. ఇప్పుడు మీరు హ్యాపీ కాదు. చూసారు కదా బాల్స్లో ఎంత మంచిగా ఆడుకుంటున్నానో. బాల్స్లో నడవడానికే వస్తలే. ఇటు అటు కింద పడుతున్నా సాక్సులు వేసుకొని. ఒక చిన్న పాప వచ్చింది, మంచిగా ఉంది చబ్బిగా. ఇట్లా రోజు ఆడుకుంటే మంచిగా ఉంటారు కదా. రోజు స్కూల్కి పని పాటలేము. స్కూల్కి పోతాం, ట్యూషన్ పోతాం, ఇంటికి వచ్చి పండుకుంటాం. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు, ఎవరికి రావద్దు. ఇట్లా మంచిగా ఆడుకుంటే సండేనే హాలిడేస్ సార్. అసలుకి సండే లేకపోతే ఇంకా రోజు స్కూల్ ఉంటుంది. రోజు అంటే రోజు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. అట్లుంటే స్కూల్ అసలుకే ఉండాలి. ఇంకా నేను దీంట్లో ఆడుకుంటున్నా, అక్కడ జంపింగ్ చేసుకుంటున్నా. మా తమ్ముడు అయితే అందరితో కొట్లాడుకుంటుండు. ఏది ఆడుకోవాలో అర్థమవుతలే. ఒకటి ఉంటే ఒకటి ఆడుకుంటున్నా, ఒకటి ఉంటే ఒకటి ఆడుకున్నా. సపరేట్కి ఆడుకున్నా. ఇది పైకి కిందికి జంపింగ్ ఉంది. ఇది ఒక్కసారైనా ఆడుకోలే నేను, అందుకే ఆడుకున్నా. వేరే దానికి పోయి జంపింగ్ చేస్తున్నా. మా తమ్ముడేమో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుండు. ఆడుతుంటే అసలుకి కింద పడుతున్నా. దాని నుంచి ఇట్లా పోతున్నా. మళ్ళీ అక్కడ నుంచి పోవాలంటే అది దాటి పోవాలి. మా తమ్ముడేమో ఊకే వస్తుండే. నేను ఎక్కడికి పోతే అక్కడికి. నేను సపరేట్గా ఒకటి ఆడుకుంటున్నా, వాడు ఒకటి ఆడుకుంటున్నా జంపింగ్లోనే. ఇగో ఇది ఆడుకుంటుండు వాడు, నేను ఇది ఆడుకుంటున్నా. ఇంకా వాడు ఫ్రెండ్ తోటి ఆడుకుంటుండు. మళ్ళీ నా వెనక తిరుగుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఆయన కొట్లాడిండు. మధ్యలో కింద పడుతున్నా. ఇగో దీంట్లో ఇప్పుడు కింద పడతా మెల్లగా. మా తమ్ముడేమో కింద పడుతుండు. ఇది ఉంది కదా, దీని పక్కకేమో చూసారు కదా, అది కింద పడుతుంటే ఉన్నా. అసలు కాలు వేయడానికి కూడా వస్తుంది. ఇప్పుడు చూసారా కింద పడినా. మా తమ్ముడు కూడా కింద పడుతుండు. కింద పడుకుంటే పోతున్నా. చూసారా పాప కనిపించిందా మీ అందరికి? నేను ఫైనల్గా వచ్చేస్తున్నా. చూసారా పాప ఎంత క్యూట్గా ఉంది చూడండి. చిన్నప్పుడు కొన్ని ఇట్లనే ఉండి బుక్కులు మోసి అట్లా అయిపోయినా. ఇట్లా బుక్కులు సెకండ్ ఫ్లోర్ దాకా తీసుకుపోవాలి. పేరెంట్స్నేమో అలౌ చేయను. బ్యాగ్ వేసుకొని మేము పైకి ఎక్కుతుంటే ఉండాలి. బ్యాగ్లో ఎక్కువ బుక్స్ ఉంటాయి, బాక్సెస్ కూడా ఉంటాయి. లంచ్ బాక్స్ పట్టుకొని పోవాలి. ఇంకా నేనేమో అప్పుడు జారుతున్నా. మా తమ్ముడేమో ఊకే నా వెనక వస్తుండు. అగో చూడండి, ఊకే నా వెనక వస్తుండు. నేనే జారుబండ పోతే ఆ జారుబండ. ఏ మాట ఆ మాట అంటే మస్తు ఎంజాయ్ చేసేసిన. గుర్రంలు కూడా ఒక్కటి ఉంటే ఒక్కటి ఆడుతూనే ఉంటా. ఒకసారి ఒకటి ఆడినా, మళ్ళీ వేరే నచ్చింది, వేరే దానికి పోయినా. అసలు ఏం ఆడుకోవాలో అర్థమవుతలే. సపరేట్గా గుర్రం ఎక్కి మళ్ళీ వేరేది ఆడుకుంటున్నాం.
ప్రతిరోజు ఇట్లా ఆడుకుంటే ఎంత బాగుండు. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసిన కాలు పెట్టుకుంటే ఇప్పటి వరకు మా పాప మాటలు విన్నారు కదా. సో ఇట్లా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తే ఒక్క వస్తువు ఉన్న దగ్గర తీసుకెళ్తేనేమో ఒకటే ఆడతారు. ఇలా 100 రకాల వస్తువులు ఉంటే ఏది ఆడాలో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. మా పాప లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఆటలు ఆడడం. అంటే ఇన్ని రోజులు అసలు అంటే నియర్ బై ఉంటాయని అసలు తెలీదు. చిన్న చిన్న ఆటలు, జారుడు బండలు అవి ఇవి చూసాం కానీ ఇలా ప్లే గ్రౌండ్లో ఇన్ని ఆట వస్తువులు ఇలా అంటే టీవీలలో చూడడం తప్పితే ఇలా రియల్గా అయితే తీసుకెళ్ళలేదనమాట. ఏదున్నా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి కాబట్టి అట్లా అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. చూస్తున్నారు కదా, నిజంగా మన చిన్నప్పుడు ఇవన్నీ ఉండేది కాదు. చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ, చాపత్తాట ఇవే ఉండేవి. దాల్దడి, అసలు ఈడ దాగుడు మూతలు అని చెప్పేసి చాలా చాలా ఆటలు ఉండేది. అసలు ఈవినింగ్ సాయంత్రం అవ్వగానే ఇప్పుడు పిల్లలకంటే ఈవినింగ్ రాగానే ట్యూషన్లని అవ్వని ఇవ్వని ఇబ్బంది పెడుతున్నాం కానీ మన చైల్డ్హుడ్ అయితే అసలు ఇంటికి రాగానే పొద్దున ఎప్పుడు స్కూల్లో గంట కొడతారా అని చెప్పేసి అనుకునేది. గంట కొట్టగానే ఇంటికి వెళ్ళగానే బ్యాగ్ అక్కడ పడేయాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, కథం దోస్తులతో ఆడుకొని పోవాలి. అట్లుంటుంది అనమాట. ఏదైనా పని వచ్చిందనుకో తొందరగా అమ్మకు ఏదైనా ఎప్పుడైనా చేత కాకపోతే తొందరగా ఇంట్లో బాసలు తోమడం, ఇల్లు ఉడవడం అలాంటి పనులు చేసి టకా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉంటుంది. చిర్రగోని ఇవన్నీ చాలా చాలా ఆటలు ఉండే. అసలు మస్తు అంటే మస్తు ఎంజాయ్గా ఉండే. సైకిల్ పోటీలని, దెబ్బలు తాకడం అని, అలాగే జామాకులో చింతపండు పెట్టుకోవడం అని, జామకాయలు ఉప్పు కారం వేసుకోవడం అనేది, మ్యాంగోలో కూడా మామిడికాయలు కూడా ఉప్పు కారం వేసుకోవడం అనేది. అబ్బబ్బబ్బా, నిజంగా అట్లాంటి మెమోరీస్ మళ్ళా రావు అసలు. వీళ్ళని చూస్తుంటే నాకు కూడా చైల్డ్హుడ్ మెమోరీసే గుర్తొస్తున్నాం అనమాట. అసలు అలాంటి లైఫ్ మళ్ళీ వస్తుందా అండి కన్నా? రాదు కదా. నిజంగా చిన్నప్పుడు ఎంత బాగుండే, ఏ టెన్షన్స్ లేకుండా ఏ బాధలు లేకుండా హ్యాపీగా పడుకునే వాళ్ళం, మంచిగా తినేసి పడుకునే వాళ్ళం అనమాట. అట్లుండే. చూసినావా మా చిన్నప్పుడు అట్లుండే. మేము మీలక్క ట్యూషన్లకు వీటికి పోలే. మేము మంచిగా తిని మంచిగా సాయంత్రం రాగానే అమ్మ ఏదైనా చేసి పెడితే తినేసి మంచిగా ఎంచక్కా ఆడుకునేది తెలుసా. చూసిన మరి మమ్మల్ని ఎందుకు మమ్మీ ఇప్పుడు ట్యూషన్కి పంపిస్తున్నారు? మీ జనరేషన్ వేరే ఉంది, మా జనరేషన్ వేరే ఉంది తెలుసా. మా జనరేషన్లో చాలా టీచర్ అంటే చాలా భయం ఉంటుండే తెలుసా. అప్పుడు టీచర్ అంటేనే భయం అంతే. అది కూడా మన ముందు ఇంట్లో పులి, స్కూల్లో పిల్లి. ఏ స్టూడెంట్ అయినా ఏ పిల్లలైనా అంతే. ఇంట్లో మాత్రం గజగజ వణుకుతూ ఉంటారు, అదే స్కూల్లో మాత్రం పిల్లి అయిపోతారు. మీ టీచర్ అదే అడుగుతుంది, మీ పాప ఏం మాట్లాడదా, ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా అంటే ఒకసారి మనమే షాక్ అవుతాం. అదేంటి ఏం మాట్లాడకపోవడం ఏంటి మేడం, స్కూల్లో బాగా మాట్లాడుతుంది అని చెప్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చాడీలే చెప్తారు. మమ్మీ నేను టీచర్తో ఇలా చెప్పిన, మమ్మీ నేను అలా చెప్పిన అంటది. సరేలే నేను రేపు టీచర్ని అడుగుతా అంటే ఏమంటుంది చెప్తా, వద్దొద్దు మమ్మీ అంటే అక్కడే తెలిసిపోతుంది అనమాట వీళ్ళు అబద్ధం చెప్పిరు అని చెప్పేసి. పిల్లలు అన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నా చాక్మర్ పోయింది, నా ఎరేజర్ పోయింది, ఇగో ఇవే చాడీలు, ఇవే నా పెన్సిల్ పోయింది, ఇవే చాడీలు. అవును మీరు 10th ఏ బ్యాచ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాది ఏ బ్యాచ్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.